ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. 2026-27 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందించనున్నట్లు తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వాటిలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు. అయితే ఎప్పటినుంచి ఈ పథకం అమలు చేస్తారనే దానిపై పయ్యావుల కేశవ్ స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో 50% రాయితీ ఇస్తున్నారు. ఇంద్రధనస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో 100% రాయితీ వర్తించనుంది. మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మహిళలను పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. 2025 ఆగస్టు 15వ తేదీ నుంచి స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో రద్దీ పెరిగింది. అయితే ఉచిత బస్సు ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయనుంది.